హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీసీబీ కులాల గురించి తెలుసుకోబోతున్నాం. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాసి వీడియోని లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన భారతదేశంలో సామాజిక వర్గాలు చాలా రకాలుగా విభజించబడ్డాయి. వాటిలో ఒక ముఖ్యమైన వర్గం బ్యాక్వర్డ్ క్లాసెస్, అనగా వెనకబడిన తరగతులు. బ్యాక్వర్డ్ క్లాసెస్ను షార్ట్కట్లో బీసీ అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బీసీ కులాలన్నిటినీ ఏ, బి, సి, డి, ఈ అని 5 గ్రూపులుగా విభజించారు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో బీసీబీ గ్రూపు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బీసీలో మిగతా బీసీఏ, బీసీసీ, బీసీడి, బీసీఈ కేటగిరీల కన్నా ఈ బీసీబీ కేటగిరీలో ఎక్కువ శాతం జనాభా ఉంటారు. అందుకే వీరికి రిజర్వేషన్లు కూడా మిగతా బీసీ కేటగిరీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం అదే బీసీబీకి సంబంధించిన చరిత్ర, కులాల జాబితా, జీవన విధానం, ప్రభుత్వం వారికి ఇచ్చిన రిజర్వేషన్లు అన్నీ తెలుసుకుందాం. బీసీబీ వీరు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు. భారత రాజ్యాంగంలో వీరికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బీసీబీ వర్గానికి రిజర్వేషన్ శాతం ఒకేలాగా కల్పించబడ్డాయి. అవి ఏ విధంగా ఉన్నాయంటే, బీసీ వర్గానికి మొత్తం 29% రిజర్వేషన్ ఉంది. ఈ మొత్తం ఉపవర్గాల వారీగా చూసుకున్నామంటే బీసీలో గ్రూప్ ఏకి 7%, గ్రూప్ బికి 10%, గ్రూప్ సికి 1%, గ్రూప్ డికి 7%, గ్రూప్ ఈకి 4%గా ఇచ్చారు. బీసీబీకి ఎడ్యుకేషన్, జాబ్స్, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. దీనివలన చాలామంది ఇప్పుడు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీరిలో చాలామంది సాంప్రదాయంగా వృత్తులు చేసేవారు. ఇనుము పనులు చేయడం, చేపలు పట్టడం, బుట్టలు నేయడం, పనిముట్లు తయారు చేయడం, ఇవన్నీ వారికి కుల వృత్తులు. ఇప్పుడు బీసీబీ కులాల జాబితా మరియు వారి సాంప్రదాయ కుల వృత్తులు ఏమిటో వరుసగా ఇప్పుడు చూద్దాం. 1. ఆర్యక్షత్రియ, చిత్తారి, జీనిగర్, చిత్రకార, నకాస్. చిత్రలేఖనం, చెక్కకళ, శిల్పకళ వీరి కులవృత్తులు. 2. దేవంగ, నేయడం, వస్త్రాలు తయారు చేయడం వీరి కులవృత్తులు. 3. గౌడ, ఈడిగ, గమల్ల, కలాలి, గౌండ్ల, శెట్టి బలిజ, గాజుల బలిజ. తాటి, మధ్యవృత్తి, వ్యాపారం చేయడం వీరి కులవృత్తి. 4. దూదేకుల, లద్దాఫ్, నూర్బాష్, పాల ఉత్పత్తులు తయారు చేయడం వీరి కులవృత్తి. 5. గాండ్ల, తెలుకుల, దేవతిలుకుల, వ్యవసాయం చేయడం, కూలి పని చేయడం వీరి కులవృత్తి. 6. జాండ్ర, చేనేత, కర్ర పనులు చేయడం వీరి కులవృత్తి. 7. కుమ్మరి, కులాల, శాలివాహన, కొండలు, మట్టి వస్తువులు, మట్టి వృత్తి చేయటం వీరి కులవృత్తి. 8. కరికాల భక్తుల, కైకోల, సెంగుందం, సెంగూతర్, చేనేత, వస్త్రాలు తయారు చేయడం వీరి కులవృత్తి. 9. కర్ణభక్తుల, వ్యవసాయం చేయడం, సేవా వృత్తులు చేయడం వీరి కులవృత్తి. 10. కురుమ, గొర్రెల పెంపకం వీరి కులవృత్తి. 11. నాగవడ్డీలు, బంగారు, వెండి ఆభరణాల పనులు చేయడం వీరి కులవృత్తి. 12. నీలకంఠి, పూజారులుగా పనిచేయడం, జ్యోతిష్యం చెప్పడం వీరి కులవృత్తి. 13. పట్కర్, కత్రి, వస్త్ర వ్యాపారం చేయడం, నేయడం వీరి కులవృత్తి. 14. పెరిక బలిజ, పురగిరి క్షత్రియ, వ్యవసాయం చేయడం, కూలీ వృత్తులు చేయడం వీరి కులవృత్తి. 15. నెస్సి, కుర్ని, చేనేత వృత్తి చేయడం, వస్త్రాలు నేయడం వీరి కులవృత్తి. 16. పద్మశాలి, శాలీవన్, పట్టుశాలి, సేనాపతులు, తొగటశాలి, చేనేత వృత్తి చేయడం, పట్టు వస్త్రాలు నేయడం, పత్తి వస్త్రాలు తయారు చేయడం వీరి కులవృత్తి. 17. శ్రీశయన, సిగడి, వంటకారులు, వంట వృత్తులు చేయటం వీరి కులవృత్తి. 18. స్వకులశాలి, చేనేత వృత్తి, వస్త్రాల తయారీ వీరి కులవృత్తి. 19. తొగట,
తొగట వీర క్షత్రియ. చేనేత వృత్తి, వస్త్రాలు నేయడం వీరి కుల వృత్తి. 20 విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, అవుసల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి. శిల్ప వృత్తులు: ఇనుముతో పనులు చేయడం, చెక్క పనులు చేయడం, కంచుతో వస్తువులు తయారు చేయడం, రాళ్లను శిల్పాల కింద చెక్కటం వీరి కుల వృత్తి. 21 లోది, లోద, వ్యవసాయం చేయటం వీరి కుల వృత్తి. 22 నగరాలు: వ్యాపార వృత్తి, వాణిజ్యం చేయడం వీరి కుల వృత్తి. 23 బొందిలి, చేనేత వృత్తి వీరి కుల వృత్తి. 24 ఆర్యమరాఠీ, మరాఠా, బ్రాహ్మణేతర, సురభి నాటకాల వాళ్ళు. నాటకాల ప్రదర్శన, వినోద వృత్తి చేయటం వీరి కుల వృత్తి. 27 నీలి, వర్ణకులు, వస్త్రాలకు రంగులు వేయటం వీరి కుల వృత్తి. 26 బుడుబుంజల, బుజ్వ, బడ్బుంజ, డప్పు వాయిద్యం, జానపద కళలు వీరి కుల వృత్తి. 27 గుడియా, బొమ్మల తయారీ, ఆట వస్తువులు తయారు చేయటం వీరి కుల వృత్తి. ఈ బీసీ కులాల గ్రూపులు అనేవి రాష్ట్రం, జిల్లా మీద ఆధారపడి కులాల లిస్టులో కొద్దిగా తేడా ఉంటుంది. ఒక జిల్లాలో బీసీబీలో ఉన్న కులం మరొక జిల్లాలో బీసీడీ లేదా బీసీఏలో ఉండవచ్చు. అలాగే ఒక జిల్లాలో బీసీఏలో ఉన్న కొన్ని కులాలు మరొక జిల్లాలో బీసీబీలో లేదంటే బీసీడీలో ఉండవచ్చు. ఇలా జిల్లాల బట్టి ఈ కులాల జాబితా కొద్దిగా మారే అవకాశం ఉంది, గమనించగలరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ బీసీబీ కులాల ప్రాముఖ్యత చాలా అవసరం. కానీ కాలక్రమేణా వీరు విద్యాలోపం, పేదరికం వల్ల వెనకబడ్డారు. గతంలో కుల వృత్తుల మీద ఆధారపడ్డ వీరు ఇప్పుడు కాలానుగుణంగా అన్ని రంగాల్లోకి వస్తున్నారు. విద్య, టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్, ఐటీ రంగం, ఫార్మా ఇండస్ట్రీ, ఇలా అన్ని రకాల్లోని వీరు అడుగుపెట్టి ఉన్నత స్థానాలకు వెళుతున్నారు. కానీ ఇంకా కొంతమంది సామాజిక వెనుకబాటు నుంచి బయటపడాల్సి ఉంది. బీసీబీ కులాలు మన సమాజంలో చాలా ముఖ్యమైన వర్గం. వీరి కృషి లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అసలు ఊహించలేం. రిజర్వేషన్ల వల్ల, ప్రభుత్వ పథకాల వల్ల వీరు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలతో ఇంకా ఎక్కువగా ఎదగబోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాసి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.